హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉన్న శ్యామ్కి వాళ్ళ అమ్మ రాజీ కాకుండా మను వడ్డిస్తూ ఉంది. మను, మీరు వడ్డిస్తున్నారు, మా అమ్మ ఎక్కడా అన్నాడు. అది శ్యామ్ గారు, నిన్న కంటే కూతుర్నే కనాలి అనే సీరియల్ మిస్ అయిందంట ఆంటీ. ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఆ సీరియల్ అని వెళ్ళి రూమ్లో కూర్చున్నారు అంది. అబ్బా, ఈ సీరియల్ పిచ్చి ఏంటో అన్నాడు. సరే, మీరు తినండి, పాపం మీకు పని ఎక్కువ, చెప్పేస్తుంది కదా అమ్మా అన్నాడు. తను అందరినీ కలిపేసుకొని పోతుంది, కొంచెం కూడా మొహమాటమే ఉండదు. చూడు, నీకు ఈ పని చెప్పి సీరియల్ చూస్తుంది అమ్మ. సార్ పర్లేదు, అయినా నాకు ఈ పనులు ఇష్టమే సార్. మీరు నాకు ఇంత హెల్ప్ చేశారు, మీకు వడ్డిస్తే నేనేం కరిగిపోను కదా, ప్లీజ్ ఆంటీని చూడనివ్వండి అంది. ఓహ్ సరేలే, ఏంటి ఈరోజు స్పెషల్ అన్నాడు. వంకాయ కర్రీ, బెండకాయ సాంబార్ అండ్ అప్పడాలు సార్, పాయసం కూడా అని అంది. పాయసమా, నా డార్లింగ్ తిన్నది కదా అన్నాడు. లేదు సార్, మీరు వద్దు అన్నారు కదా, తినలేదు అంది. అబద్ధం చెప్పకు, మా రాజీ డార్లింగ్ గురించి నాకు తెలుసు అన్నాడు. అది లైట్గా నాగిపోయింది. సరేలే, టాబ్లెట్ కాకుండా ఇన్సులిన్ తీసుకోమనాలి. సరే, నాకు పెట్టు నీ స్వీట్ అన్నాడు. తిని బాగుంది నీ వంట అన్నాడు. థ్యాంక్స్ సార్ అంది. నన్ను శామ్ అని పిలువు అన్నాడు. ఓకే శామ్ సార్ అంది. నీ ఇష్టం మను అని అన్నాడు. మను నవ్వుకుంటుంది. శామ్ తింటూ ఫోన్ చూస్తుంటే వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంది. మను మనసులో ఎవరి అమ్మాయి అనుకుంటుంది. ఇంకెవరు, నా దెయ్యం అన్నాడు. హా, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళిద్దరు, ఎవరో అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది మను. అన్నయ్య అంటుంది ఆ అమ్మాయి. అన్నయ్యనా అని అనుకుంది. పల్లవి, ఏంట్రా కబుర్లు అన్నాడు. అదే, మొన్న వద్దామంటే నాన్న వద్దు, నువ్వు బిజీగా ఉంటావని నాకు చెప్పాడు. ఆంటీ ఎక్కడా అంది. లోపల టీవీ చూస్తుందిరా అన్నాడు. ఓహ్ సీరియలా అంది. ఈ అమ్మాయి మను కదా అంది. మీకు నేను అని ఆగిపోయింది. ఓహ్ మా నాన్న చెప్పారు అని చెప్పి ఆంటీ ఆంటీ అని లోపలికి వెళ్ళిపోతుంది తుఫాన్లా. ఓయ్, ఆ అమ్మాయి వీరయ్య బిడ్డ, నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. మెడిసిన్ ఫైనల్ ఇయర్, అమ్మ కూడా చాలా ఇష్టం, అల్లరి పిల్ల, నీకు కంపెనీ ఇస్తుంది అని నేనే రమ్మన్నాను అన్నాడు. ఓహో, చాలా కలుపుగోలు అమ్మాయి సార్ అంది. అవునవును, చాలా కలుపుగోలు, అచ్చం నీలాగే, మీకు మంచి దోస్తీ అవుతుందిలే అని ఇంకా చెప్పండి, మీ అమ్మ నాన్న పేరేంటి అన్నాడు. అమ్మ పేరు కల్పన, నాన్న పేరు రమణారావు అని చెప్పింది. ఓహో, ఏం చేస్తారు మీ నాన్నగారు అన్నాడు. డాక్టర్, అమ్మ కూడా డాక్టర్ అంది. ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, యుఎస్ లో ఉన్నాడు, వాడు కూడా డాక్టర్ మాస్టర్ చేయటానికి వెళ్ళాడు అని చెప్పింది. మరి నువ్వేంటి పాప అన్నాడు. నేను కూడా డాక్టర్ని సార్. ఎందులో అని అన్నాడు. చిల్డ్రన్ స్పెషలిస్ట్, లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చాను. మరి ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యి మీ పేరెంట్స్ కి దూరంగా ఎందుకు ఉన్నావు మను అన్నాడు. అది సార్ అని తలదించుకొని బాధపడుతూ ఉంది. సరే సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పులే, పర్లేదు, బట్ నీకు ప్రాబ్లం ఎక్కువ కాకముందే నాకు చెప్తే నేను నీకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వగలను. ఈ మేడంకి సీరియల్ అయిపోయినట్లు లేదు, టైంకి తినదు, మళ్ళీ షుగర్ పెరిగి ఇబ్బంది పడుతూ ఉంది అని శ్యామ్ వాళ్ళ అమ్మ కోసం ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వెళ్ళి తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన మనుకి వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు వస్తారు. ఇంతలో తనకేదో జ్ఞాపకం వచ్చి శ్యామ్ రూమ్ లోకి వెళ్ళి డోర్ వెనక ఉన్న బట్టలు వేసిన బుట్టలో వెతుకుతూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ రూమ్ లోకి వచ్చి డోర్ తీసి క్లోజ్ చేసే లోపల మను కనిపిస్తుంది. హే, నువ్వేంటి ఇక్కడ అన్నాడు. సార్, అది నా డ్రెస్ నిన్న ఇక్కడ అది అని చెప్పేలోపు పల్లవి అన్నయ్య అని రూమ్ డోర్ తీస్తుంది. డోర్ తగిలి శ్యామ్ పట్టు తప్పి మను మీద పడతానేమో అని గోడకు 2 చేతులు పెట్టి తన మీద పడకుండా కంట్రోల్ చేసుకుంటాడు. బట్ మనుకి అంత దగ్గరగా వచ్చేసరికి శ్యామ్ మను కళ్ళల్లోకి చూస్తూ తన వెంట్రుకలు సరిచేయడానికి వెళ్లేలోపు పల్లవి, ఆంటీ శ్యామ్ అన్నయ్య లేడు అని కిందకి వెళ్ళిపోతుంది. మను కూడా శ్యామ్ ని చూస్తూ ఒక్క క్షణం లోకాన్ని మర్చిపోయి మళ్ళీ సార్ అని పిలిచి పల్లవి వెళ్ళిపోయింది సార్ అనగానే శ్యామ్ దూరంగా జరిగి, మను నీ డ్రెస్ దొరికింది కదా, తీసుకుని వెళ్ళు, అండ్ గుర్తుపెట్టుకో మను, నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా మా అమ్మ కూడా రాదు,
నువ్వు కూడా అని చెప్పేలోపు, సారీ సార్, నాకు డ్రెస్ లేదు కదా, అందుకే వాష్ చేసుకుందామని వచ్చాను. మళ్ళీ అలా ఎప్పుడు జరగదు సార్ అని ఫేస్ డల్గా పెట్టుకొని వెళ్ళిపోతుంది. అబ్బా, చాలా రూడ్గా చెప్పినట్లున్నాను అని బాధపడతాడు. ఇంతలో డ్రెస్ తీసుకొని క్రిందకు వచ్చిన మను డ్రెస్ చున్నీలో దాచిన ఒక కవర్ని జాగ్రత్తగా ఉంచాలి అని తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో కబ్బోర్డ్లో పెడుతుంటే పల్లవి, మను ఏంటి మీ రొమాన్స్ అయిపోయిందా అంది. రొమాన్సా అని ఆశ్చర్యపోయింది. అదే అన్నయ్య నువ్వు డోర్ వెనక నాగింది. అది కాదు పల్లవి అంది. ఓహ్, పల్లవి అని కాదు, పవి అని పిలువు అంది. హా పవి, నాకు డ్రెస్ లేదు, సో వాష్ చేసుకుందామని సార్ రూమ్కి నా డ్రెస్ కోసం వెళ్ళాను. అప్పుడే ఆయన కూడా వచ్చారు. నువ్వు డోర్ తెరిచేసరికి నా మీద పడ్డాడు అంది. కోపం కూడా వచ్చి నా పర్మిషన్ లేనిది ఈ రూమ్లోకి ఎందుకొచ్చావని కూడా అడిగారు అంది. సరే సరే మను, అన్నయ్య ఏదో మూడ్లో అనుంటాళ్లే, పద పదా అంది. ఎక్కడికి అని అంది. షాపింగ్కి, ఆంటీ కూడా రెడీ అయ్యారు, పదా అంది. వస్తున్నా అంటుంది. ఇంతలో కిందకి వస్తున్న శామ్ను చూసి, సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా సార్ అంది. ఎందుకు అన్నాడు. సార్ నా ఫ్రెండ్స్ యుఎస్ లో ఉంటారు, అమౌంట్ పంపమని చెప్తాను అంది. ఓహో, ఇప్పుడు అది అంత ఎందుకు, నీకు నేను అమౌంట్ కావాలి అంటే ఇవ్వగలను అన్నాడు. కాదు సార్, నేను ఒకరికి హెల్ప్ చేసే అలవాటుంది కానీ ఎప్పుడు ఎవరిని హెల్ప్ అడగలేదు. అడగకుండానే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇంకా అని అంటుంటే శామ్ సీరియస్ గా చూసేసరికి మను మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతుంది. మను, నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సరే, నీకు నేను అప్పుగా ఇస్తున్నాననుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఇచ్చేయి, ఓకేనా అన్నాడు. మను కూడా మనసులో, నా కోసం నా ఫ్రెండ్స్ మీద నిఘా పెట్టుంటారు వాళ్ళు, వాళ్ళని రిస్క్ లో పెట్టడం ఎందుకు, సార్ చెప్పినట్లు అప్పుగా తీసుకుంటే బెటర్ అనుకుంది. సరే సార్, ఒక్క నిమిషం అని ఒక వైట్ పేపర్ తీసుకుని వచ్చి దాని మీద ఒక 1 year లో 3 rupees ఇంట్రెస్ట్ తో ఎంత అమౌంట్ అనే దగ్గర గీత పెట్టి తిరిగి ఇస్తాను అని సైన్ చేసి ఇస్తుంది. శామ్ ఆ పేపర్ ని చూసి, మను ఏంటిది, నాకు మనుషుల మీద నమ్మకం ఉందమ్మా అని చింపేస్తాడు. ఎంత కావాలి అని నిన్ను అడగను, ఇది అమ్మ కార్డు, ఇందులో 10 lakhs ఉన్నాయి, నువ్వు ఈ అకౌంట్ వాడుకో, ఓకేనా, మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు అందులో వేసేసాయి, ఓకేనా, తీసుకో అని చెప్పి కార్డు మను చేతిలో పెట్టి ముందుకు వెళ్ళి, మను నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. డిఫరెంటా, ఏమైంది, ఫేస్ లో ఏమైనా అని అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని, సార్ ఎందుకలా అన్నారు అనుకుంది. ఆంటీ అని పిలుస్తుంది. మను రా, పవి రా అని. ఆఫీస్కి వచ్చిన శామ్, వీరయ్య గారు ఆ అమ్మాయి గురించి, అదే నా స్టేషన్ లో మిస్సింగ్ రిపోర్ట్ ఉందేమో చూడమన్నాను కదా, చూసారా అన్నాడు. హా సార్, మిస్సింగ్ రిపోర్ట్ ఏమీ లేదు కానీ అని ఆగిపోయాడు. కానీ తను ఒక హంతకురాలు సార్ అన్నాడు. వాట్, అవును సార్, ఇది చూడండి అని ఫైల్ ఇస్తాడు. అది చూసి ఓ గాడ్ అనుకొని వాళ్ళ అమ్మకు కాల్ చేస్తే ఒక 2 hours తర్వాత కళామందిర్ షాపింగ్ మాల్లో నుండి మనుని బలవంతంగా ఎవరో తీసుకుని వెళ్తుంటారు. హెల్ప్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ చేయండి అని అరుస్తుంది. కళామందిర్ షోరూమ్, ఆంటీ నేను కూడా కొంచెం షాపింగ్ చేయాలి ఆంటీ అంది. నేను శారీ సెక్షన్ లో ఉంటాను, నువ్వు పవి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కోండి అంది. సరే ఆంటీ అంది. పదమను, శారీ సెక్షన్ 3rd floor, డ్రెస్ సెక్షన్ 1st floor అని అక్కడే హెల్పర్ చెప్పడంతో పవి మను ఇద్దరు 1st floor కి, రాజీ ఆంటీ 3rd floor కి వెళ్ళిపోయారు. ఏంటి మను ఇంత సూపర్ గా ఉంటావు, సింపుల్ డ్రెస్ తీసుకుంటున్నావు అంది. నాకు సింపుల్ గా ఉండటం ఇష్టం పవి అని అటు తిరిగి చూసి, చూడు పవి, ఆ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది, తీసుకొని ట్రయల్ చేయండి. బాగుంది, ట్రై చేస్తా అని ట్రయల్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ స్టేషన్ లో వీరయ్య మను హంతకురాలు అని చెప్పడంతో శామ్ వాళ్ళ అమ్మకు కాల్ చేస్తాడు. వాళ్ళమ్మ ఫోన్ పిక్ చేసి, నాన్న ఏంట్రా షాపింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అంది. అమ్మా ఎక్కడున్నావు అంటాడు. కళామందిర్ కూకట్పల్లి అంది. మను పవి ఎక్కడమ్మా అన్నాడు. వాళ్ళు 1st floor లో ఉన్నారా అంది. ఓకే అమ్మా, అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఓ గాడ్, పదవీరయ్య మనం తొందరగా వెళ్ళాలి అన్నాడు. పదండి సార్ అని అన్నాడు. ఇంతలో పవి డ్రెస్ తీసుకొని మాల్ కిందకి వచ్చినప్పుడు మనుని చూసిన రౌడీలు మనుని తీసుకుని వెళ్తూ ఉంటారు. కారులోకి ఎక్కిస్తూ ఉంటే శామ్ వచ్చి వాళ్ళని బాగా కొడతాడు. ఇంతలో
శ్యామ్ దెబ్బలు తగిలి ఒకడు మను మీద పట్టానికి వెళ్ళబోతే శ్యామ్ మనుని తన వైపు లాక్కుంటాడు. మను శ్యామ్కి దగ్గరగా వచ్చి శ్యామ్ కళ్ళల్లో కోపం చూసి శ్యామ్కి దూరంగా జరిగి కార్ దగ్గర నిల్చొని శ్యామ్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ శ్యామ్ని చూసి పారిపోతారు. శ్యామ్ పవి రాజీ ఆంటీని ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పి మనుని కార్ ఎక్కువ అని కార్లో తీసుకుని వెళ్తాడు. కార్ని ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళి కార్ ఆపి కార్ దిగి కోపంగా బయట నిలబడతాడు. కార్ దిగి మను శ్యామ్ సార్ అని భయంగా పిలిచేసరికి శ్యామ్ కోపంగా మనుని కొడతాడు. చెప్పు, ఒక హత్య చేసిన చాలక ఇంక ఎవరిని చంపాలనుకుంటున్నావు? నా ఇంట్లోకి దూరి నువ్వు సేఫ్ గా ఉండాలి అని నీ ప్లాన్ ఏంటి అని విపరీతంగా అరుస్తాడు. ఛ, పాపం అమ్మాయివి అని జాలిపడి నీకు ఆశ్రయం ఇస్తే నువ్వేమో ఇంకోసారి ఎవ్వరికి హెల్ప్ చేయకుండా చేసావు కదే అని అన్నాడు. మను చెప్పు, ఎవరిని చంపాలి అనుకున్నావు? చెప్పు, నీ ముఖం చూస్తే అసలు నువ్వు పువ్వు కూడా హాని చెయ్యవు అనిపిస్తుంది. బట్ నువ్వేమో నిన్ను కాదు, నిన్ను పెంచిన మీ అమ్మ నాన్న అనాలి అని అనేలోపు మను శ్యామ్ సార్ నన్ను కొట్టండి, చంపండి, మీకు నేను హంతకురాల్లా కనిపిస్తే జైల్లో పెట్టండి, అంతేకాని మా అమ్మా నాన్నను ఒక్క మాటన్నా నేను ఒప్పుకోను అంది. శ్యామ్ ఒప్పుకోక ఏం చేస్తావు? చేసింది హత్య, మళ్ళీ మాటలు చూడు, నువ్వు చంపినవాడు ఎవరో తెలుసా అన్నాడు. మను తెలుసు అంది. శ్యామ్ తెలుసా, తెలిసి ఇలా చేశావా అన్నాడు. మను ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. శ్యామ్ మను దగ్గరికి వచ్చి మనుని అలా చూసి, మను ఏంటే నువ్వు నా కోసమే నా జీవితంలోకి వచ్చావనుకున్నాను, బట్ నా చేతులతో నిన్ను లాకప్లో పెట్టేలా చెప్తూ ఉన్నావు, ఏంటి మను అని అంటూ కారులో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి మను ముఖం మీద వాటర్ కొట్టి తనని లేపుతాడు. మను నిజంగా నువ్వు చంపావా, లేకపోతే ఏమైనా జరిగిందా? నువ్వు నన్ను నమ్మొచ్చు మను అంటాడు. సార్ సార్ నేను చెప్పాలి అనుకోలేదు, బట్ ఏం జరిగింది అంటే అని జరిగిందంతా చెప్పబోతుంది. ఇంతలో ఇంటికి అర్జెంటుగా రమ్మని శ్యామ్కి పవి కాల్ చేస్తుంది. ఇంటికి హడావుడిగా బయలుదేరిన శ్యామ్ మను ఇద్దరు ఇంటికి వెళ్లేసరికి రాజీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏమైంది పవి, అమ్మ ఏంటి ఇలా అన్నాడు. అన్నయ్య ఆంటీకి బీపీ డౌన్ అయిపోయింది, టీవీలో న్యూస్ అని అంది. టీవీలో న్యూసా ఏంటి అన్నాడు. అది అన్నయ్య నిన్ను మనుని టీవీలో చాలా ఘోరంగా చూపించి ఏదో చెప్తున్నారు, అది చూసి ఆంటీ ఇలా అయిపోయారు అంది. ఏంటి న్యూస్ అని టీవీ పెట్టి చూసిన శ్యామ్ టీవీలో ఒక హంతకురాలతో ఏసీపీ సరసాలు, ప్రజల్ని కాపాడాల్సిన పోలీస్ ఏసీపీ హంతకురాలతో షాపింగ్ మాల్ ముందు సరసాలు ఆడుతూ ఉన్నారు అని, దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని, అధికారులు ఏసీపీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి అని టీవీలో చెప్తుంటే శ్యామ్ రక్తం మరిగిపోతుంటుంది. టీవీ రిమోట్ పగలగొట్టి తనకు వచ్చిన ఫోన్ కాల్ ని పిక్ చేసి సార్ అన్నాడు. అవతల వ్యక్తి ఏంటి సమర్థ్ నువ్వేనా ఈ పని చేసింది, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ అని అన్నాడు. శ్యామ్ సార్ అది మీడియా అన్నాడు. అవతలి వ్యక్తి నాకు నువ్వేం చేస్తావో తెలియదు, డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది, సాయంత్రానికల్లా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కాల్ కట్ చేస్తాడు. శ్యామ్ మనుని చూసి మనసులో పిచ్చేది పాపం, అబ్బా చంప కందిపోయింది, మను నీతో పరిచయం 4 రోజులు కానీ జన్మ జన్మల బంధంగా ఉంది, ఈ పరిచయం ఏం చేయాలి ఎలా చేయాలి అనుకున్నాడు. ఇంతలో పవి అన్నయ్య రాజీ ఆంటీకి మెలకు వచ్చింది, రా అన్నయ్య అంది. అమ్మా అమ్మా అని శ్యామ్ అరుస్తూ వెళ్ళాడు. శ్యామ్ మను ఎక్కడ్రా అంది. మను మను ఇలా రా అన్నాడు. అమ్మా మను అని శ్యామ్ చెప్పబోతుంటే ఆపి మను ఇలా రా అమ్మా అంది. నా తల్లి నిన్ను చూస్తుంటేనే నువ్వు ఏదో పెద్ద ఉచ్చులోనే చిక్కుకున్నావు తల్లి, నాకు అర్థమైపోతుంది, ఏమైనా సరే తల్లి నీకు మా అండ ఉంటుంది, మీడియాలో సమర్థిని అలా చూపించేసరికి నా అనుమానం ఇంకా గట్టిపడింది అని అంది. శ్యామ్ అమ్మా ఏమంటున్నావన్నాడు. శ్యామ్ నాకు ఈ అమ్మాయి ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది అని అర్థమవుతుంది, నాకు మనుని చూడంగానే చాలా నచ్చింది, కానీ మీడియాలో మీ మీద వేసిన నింద పోవాలి అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పాలి అంది. అమ్మా ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు, ఆ అమ్మాయితో 4 రోజులే పరిచయం,
ఆ అమ్మాయికి ఇష్టమో కాదో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదమ్మా అన్నాడు. అరే శ్యామ్, తిక్కతిక్కగా వాగకు. నీకు నేను చెప్పింది అర్థం కాలేదు అనుకుంటా. పెళ్లి చేసుకోమండం లేదు, ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్పమని అంటున్నా అంది. ఆ అమ్మాయి పరువు కాపాడాలి అంటే తప్పదు అంది. రాజీ, చీప్ దొబ్బిందా నీకు? నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఎలా చెప్పాలి? తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏంటి? నువ్వు ఏంటి అమ్మా అన్నాడు. అరే, నువ్వు మను ఇలా రండి అని లోపలికి తీసుకుని వెళ్ళి ఏదో చెప్పి కాసేపటి బయటకు వచ్చింది రాజీ ఆంటీ. అరే శ్యామ్, మీ సుపీరియర్లు అందరూ నాకు తెలుసు, నేను చెప్తాను వాళ్ళకి, మీడియాను పిలువు ముందు అంది. అని శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ మీడియాలో ఉంటే వాళ్ళని పిలిచి టెలికాస్ట్ చేపిస్తాడు. టీవీలో రాజీ ఆంటీ మాకు మను వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చారు అని, పెళ్లి ఖాయమయ్యాక ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం వల్ల కేసులో ఇరుక్కుంది అని, శ్యామ్ నిజ నిజాలు బయట పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అని, ఇప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు రెడీగా ఉన్నాడు అని, సో తన ఇంటి కోడలతో కొడుకు క్లోజ్ గా ఉండడంలో తప్పు ఏంటి అని, తన కాబోయే భార్యకు కష్టం వస్తే అడ్డుపడ్డంలో శ్యామ్ ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా తెలుసుకొని ఇలాంటి విషయాలు టీవీలో ప్లే చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతుంది. తన తల్లి చేస్తుంది చెప్తుంది అర్థం కాక ఏం మాట్లాడో తెలియక శ్యామ్ పిచ్చి చూపులు చూస్తూ ఉన్నాడు. ఇదంతా టెలికాస్ట్ అయ్యాక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఆ అమ్మాయి కేసులో ఏమైనా హెల్ప్ కావాలి అంటే అడగమని చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఎవరైతే మీడియాలో హడావిడి చేశారో వాళ్ళు తప్పుగా ప్లే చేసినందుకు సారీ చెప్పాయి. ఇదంతా చూసి శ్యామ్, అమ్మా నువ్వు గ్రేట్ అసలు అన్నాడు. మరి ఏమనుకున్నావురా రాజేశ్వరి ఇక్కడ అంది. సీరియల్ చూస్తే బుర్ర బాగా పనిచేస్తుంది, చూసావా నా బ్రెయిన్ ఎంత షార్ప్గా నిన్ను బయటపడేసిందో అంది. అమ్మా, బయట పడేయలేదు, ప్రాబ్లం క్రిటికల్ గా చేశావు. నువ్వు ఆ అమ్మాయి నా దగ్గర ఉంది అని పబ్లిక్ గా చెప్పావు. ఇంకా మనుకి థ్రెట్ ఎక్కువైపోయింది అండ్ ఆ కేసు కూడా చూడాలి. మను బెయిల్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, అదే తను జైలు నుండి తప్పించుకొని మన దగ్గర ఉంటుంటే ఇంకోలా ఉండేది అన్నాడు. అసలు ఏం తెలుసు తన గురించి అమ్మా, ఇంత రిస్క్ చేశావు అన్నాడు. అరే శ్యామ్, నీకోసం పెళ్లి సంబంధం వెతకాలి అని నేను మోట్రిమనీలో పెట్టాను. మను వాళ్ళ నాన్నగారు నాతో ఫోన్లో మాట్లాడారు. ఇదంతా 1 year కింద మాట. ఆ అమ్మాయి ఫోటో పంపారు, నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయి ఫారిన్ నుండి రాగానే పెళ్లి పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఆ అమ్మాయి జాబ్ చేశాక పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. నేను కూడా ఒక 2 years తర్వాత చూద్దాం అన్నయ్య గారు అని చెప్పి ఆ విషయాలు వదిలేశాను. కానీ వాళ్ళ నాన్నగారు నన్ను పలకరిస్తూ ఉండేవారు. ఏమైందో తెలియదు, కానీ 6 నెలలుగా వాళ్ళు నన్ను కాంటాక్టే అవ్వలేదు. మొన్న ఊరికి అని చెప్పి వెళ్ళింది కూడా వాళ్ళ ఇంటికి, కానీ అక్కడ తెలిసింది అని అంది. ఏంటమ్మా అని అన్నాడు. రమణారావు గారిని వాళ్ళ ఆవిడని ఎవరో చంపేశారు అని, మనుని వాళ్ళ తమ్ముణ్ణి కూడా చంపాలి అనుకుంటున్నారు. ఆ అబ్బాయి అబ్రాడ్ లోనే ఉండిపోయాడు, పాపం కనీసం చివరి చూపులకు కూడా నోచుకొని పిల్లలురా. మను కూడా హత్య చేసినట్టు కరెక్ట్ ప్రూఫ్ దొరకక తనకి బెయిల్ ఇచ్చారు అని వాళ్ళ పక్కింటి ఆవిడ చెప్పిందిరా అంది. అసలు ఆ అమ్మాయి చంపింది ఎవరిని అంది. శామ్, అమ్మా ఆ అమ్మాయి చంపింది ఎంపీ మోహన్ చంద్ర కొడుకుని, అందుకే ఆ అమ్మాయిని చంపాలి అనుకుంటున్నారు అన్నాడు. వాడు పెద్ద సైంటిస్ట్ కదరా, మరి ఆ అమ్మాయి చంపడం ఏంటి అంది. అమ్మా, నాకు కూడా తెలియాల్సిన విషయం చాలా ఉంది అన్నాడు. సరే శామ్, పాపం ఆ రౌడీ వెధవలు కొట్టినట్లున్నారు చూడు, మను చెంప కందిపోయింది, నేను ఆయింట్మెంట్ రాస్తాను అంది. అమ్మా, తనను కొట్టింది నేనే అన్నాడు. అరే, నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసిన సంస్కారం ఎక్కడి నుండి నేర్చుకున్నావురా, వెళ్ళి సారీ చెప్పు అంది. అమ్మా, సారీ చెప్తాను, కానీ ఒక విషయం చెప్పు, నీకు మను నచ్చిందా అన్నాడు. అవునరా, నాకు చాలా నచ్చింది, అది నా ఇంటి కొడలుగా రావాలి అనుకున్నాను, కానీ ఇలా పాపం హంతకురాలులా చూస్తాను అనుకోలేదు, ఇదంతా దేవుని లీలా అంది. అమ్మా, ఆ అమ్మాయిని ఇప్పటికీ నీ కోడలుగా అనుకుంటున్నావా అన్నాడు. అనుకుంటే మాత్రం జరుగుతుందా, దేవుడు తలవాలి గాని దాని కర్మ అలా రాశాడు. తల్లిదండ్రి అందరూ పోయారు, నా బిడ్డకి ఇలాంటి కష్టం వస్తే ఎలా ఉంటుందో అలా బాధగా ఉంది నాకు, పోయి సారీ చెప్పు అంది. అమ్మా, నువ్వింకా మను విషయం నాకు వదిలేయ్, నేను చూసుకుంటా అన్నాడు. ఎందుకు, ఇంకా 4 తగిలించి దాన్ని చంపడానికా అంది.
అమ్మా, నా జాబ్ అలాంటిది, బట్ నిజం బయట పెట్టే వరకు తనకి ఏం కానివ్వను అని అన్నాడు. ఏమోరా అని బాధగా అంది. అమ్మా అని శ్యామ్ మను రూమ్కి వెళ్తాడు. అక్కడ మను రూమ్లో మంచం మీద కాకుండా కింద పడుకొని ఉంటుంది. మను, మను అని పిలుస్తాడు. శ్యామ్ సార్, సారీ, ఆంటీకి నేను చెప్పను, కానీ ఆంటీ ఇలా నా కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి సార్ అంది. మను, ఇదిగో ఆయింట్మెంట్, చంపా అన్నాడు. ఓహ్ అదా, పర్లేదు, మీరు ఫీల్ అవ్వకండి, నాకు అలవాటైపోయా ఈ దెబ్బలు. అయినా మీ దెబ్బలో బాధ్యత కనిపించింది కానీ కోపం కనిపించలేదు అంది. మను, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. నాకు నువ్వు నిజం చెప్పలేదు అని కోపం వచ్చింది, కానీ అది ఏదో అనుకోకుండా అని అన్నాడు. సార్ పర్లేదు, మీకు నిజం చెప్తే మీకు కూడా వాళ్ళు హాని చేస్తారు అని నేను చెప్పలేదు, అండ్ ఒక హంతకురాలిని అని తెలిసి మీ అమ్మగారు మీరు నా కోసం చాలా చేస్తున్నారు. సార్ ప్లీజ్, నాకు ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని లేదు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్ అంది. ఎక్కడికి వెళ్తా అన్నాడు. సార్, నా కేసు కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడైనా ఉండి తర్వాత యుఎస్కి వెళ్ళిపోతాను అంది. ఎక్కడో ఉండేదేదో నాతో, ఐ మీన్ ఇక్కడే ఉండొచ్చు కదా, నీ కేసు కంప్లీట్ అవ్వగానే నేను నిన్ను యుఎస్ పంపించేస్తాను. అవును, కింద ఎందుకు పడుకున్నావు అన్నాడు. బాడీ పెయిన్ చాలా ఉంది సార్, అండ్ ఫీవర్ గా అనిపించి అని అంది. ఫీవరా అని తన ఒంటి మీద చేయి పెట్టి, ఇంత ఫీవర్ ఉంటే చెప్పవేంటి అన్నాడు. ఏం వద్దు సార్, టాబ్లెట్స్ వేసుకున్నాను, పర్లేదు అంది. డాక్టర్ని పిలవనా అంటాడు. వద్దు, నేను కూడా డాక్టర్నే సార్, అసలు ఆ ఎంపీ కొడుకి నీకు ఏంటి సంబంధం అన్నాడు. అది వాడు నన్ను లవ్ చేశాడు. వాట్, మరి నువ్వు అని అన్నాడు. నేను కూడా అని అయిపోయింది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.